ఓం శాంతి. 6/4/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శ్రీమతంపై బాగా సేవన చేసేవారికే రాజ్యం అనే కానుక లభిస్తుంది. పిల్లలేని మీరు ఇప్పుడు బాబాకు సహాయకులుగా అయ్యారు కావున మీకు చాలా పెద్ద ప్రైజ్ లభిస్తుంది కదా. బాబా చూడండి, ఈరోజు ఫస్టే ప్రైజ్ ఇచ్చేశారు పిల్లలందరికీ. బాబా శ్రీమతంపై నడుస్తూ సేవ బాగా చేసేవారికి ఏం లభిస్తుంది? రాజ్యం అనే కానుక లభిస్తుందట. అలాగే పిల్లలైన మీరు ఇప్పుడు బాబాకి ఏమయ్యారు? సహాయకులుగా అయ్యారు. సేవలో సహాయం అంటే సహయోగిగా అయ్యారు కదా. ప్రతి తనువు, మనసు, ధనం, సమయం, సంకల్పం ప్రతిదీ కూడా ఏం చేస్తున్నారు? బాబాకి సమర్పిస్తున్నారు. అంటే సేవకి సహయోగిలుగా అయ్యారు. అందుకని మనకి లభించే కానుక ఏంటి? బాబా మనకి ఇచ్చే గిఫ్ట్ ఏంటి? చాలా పెద్ద ప్రైజ్ లభిస్తుంది మీకు అంటున్నారు బాబా. ఏంటి? విశ్వ రాజ్యాధికారం అనే కానుక లభిస్తుంది కదా. ప్రశ్న: బాబా జ్ఞాన నాట్యము ఏ పిల్లల ముందు చాలా బాగా జరుగుతుంది? జవాబు: ఎవరికైతే జ్ఞానంపై అభిరుచి ఉంటుందో, యోగం యొక్క నష ఉంటుందో వారి ముందు బాబా జ్ఞాన నాట్యము చాలా బాగా జరుగుతుంది. విద్యార్థులు నెంబర్ వారీగా ఉంటారు, కానీ ఇది చాలా అద్భుతమైన పాఠశాల. కొందరిలోనైతే జ్ఞానము ఏమాత్రమూ లేదు, కేవలం భావన మాత్రమే ఉంటుంది. ఆ భావన ఆధారంపై కూడా వారసత్వానికి అధికారులుగా అయిపోతారు కదా. జ్ఞానం యొక్క అభిరుచి ఎవరికైతే ఉంటుందో, యోగం యొక్క నష ఉంటుందో వాళ్ళు అంటే వారి ముందు బాబా యొక్క జ్ఞాన నాట్యం చాలా బాగా జరుగుతుందట. అంటే బుద్ధిలో జ్ఞానం యొక్క మదనం ఎప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. కానీ విద్యార్థులైతే నంబర్ వారీగానే ఉంటారు. ఇది అద్భుతమైన పాఠశాల. ఎందుకని? ఎవరు చదివిస్తున్నారు? స్వయంగా భగవంతుడే వచ్చి కూర్చొని చదివిస్తున్నారు కాబట్టి. కానీ కొందరిలో అయితే జ్ఞానం ఏమాత్రం లేదు, కేవలం భావన ఉంది. ఏమని? మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నాడు, భగవంతుడే వచ్చి చెప్తున్నాడు అనే భావన ఆధారంగా వాళ్ళకి వారసత్వం లభించేస్తుంది కదా. కొంచెం బంధనాలు అవి ఇవి ఉన్నాయనుకోండి, తొందరగా ముందుకు రావడం కష్టం అవుతుంది. కానీ బాబా ఇవాళ ఏంటంటే భావన పెట్టుకుంటారు, నాకు భగవంతుడు తోడున్నాడు అని. ఆ తోడు ఏం చేస్తుంది? వాళ్ళ వారసత్వానికి అధికారులుగా తయారు చేస్తుంది. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తారు. దీనిని ఆత్మీక జ్ఞానము లేక ఆత్మీక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు కదా. ఆత్మీక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్క తండ్రి వద్దనే ఉంటుంది. ఇంకే మనుష్య మాత్రల్లోనూ ఆత్మీక జ్ఞానము ఉండదు. ఆత్మీక జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్కరే. బాబా చెప్తున్నారు, ఆత్మీక జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? పరమాత్మ ఒక్కరే కదా. మనల్ని మనం ఆత్మగా ఎప్పుడు అనుభవం చేసుకున్నాం? బాబా వచ్చి చెప్పాక. వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. మనుషులు ప్రతి ఒక్కరిలోనూ తమ తమ విశేషతలు ఉంటాయి కదా. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విశేషత ఉంటుంది. ఇప్పుడు మనం భగవంతుడికి పిల్లలుగా అయ్యాము అంటే మనలో ఏదో విశేషత ఉంది కాబట్టి బాబా ఏం చేశారు? మనల్ని ఏరి కోరి ఎన్నుకుని తమ పిల్లలుగా చేసుకున్నారు. అవునా? బాబా అంటున్నారు, బారిస్టర్లు బారిస్టర్లే, డాక్టర్లు డాక్టర్లే. ప్రతి ఒక్కరి డ్యూటీ పాత్ర వేరువేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆత్మకు తమ తమ పాత్ర లభించి ఉంది మరియు అది అవినాశి పాత్ర. ఆత్మ ఎంత చిన్నగా ఉంటుంది, అది అద్భుతం కదా. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుతమైన తార మెరుస్తూ ఉంటుంది అని కూడా గానం చేస్తారు కదా. ఆత్మ ఎంత ఉంటుంది చెప్పండి? అతి సూక్ష్మమైన బిందు. ఆత్మని కళతో ఎవరైనా చూడగలరా? చూడలేరు. ఎందుకంటే ఆత్మ ఈ శరీరంలో ఎక్కడుంటుంది అంటే రకరకాలుగా చెప్తారు. కానీ ఆత్మ ఉండేది ఎక్కడుంటుంది? బొట్టు పెట్టుకునే స్థానంలో బ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఇంత చిన్న ఆత్మ వెళ్ళిపోతే
ఇంత పెద్ద శరీరం ఎందుకు పనికిరాదు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. జ్యోతి వెళ్ళిపోయింది, లేకపోతే ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది అని చెప్పేసి అందరూ ఎప్పుడు దుఃఖపడతారో, ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఇక్కడే ఉంది కదా. అంటే మనం ప్రేమించేది ఎవరిని? ఆత్మనా శరీరాన్న? ఆత్మనే ప్రేమిస్తున్నాం కదా. ఆత్మ ఉంది కాబట్టి శరీరానికి చలనం. ఆత్మ లేకపోతే డ్రైవర్ లేకపోతే ఎంత గొప్ప కారు అయినా ఎలా పనిచేయదో, ఆత్మ లేకపోతే ఈ శరీరం యొక్క పరిస్థితి కూడా అంతే. దేవుడు లేని గుడికి విలువ ఉండదు, ఆత్మ లేని శరీరానికి విలువ ఉండదు, డ్రైవర్ లేని కారుకి విలువ ఉండదు. ఏదైనా అంతే. అంటే నడిపించేది ఎవరు? ఆత్మే నడిపిస్తుంది. ఆత్మకి గైడెన్స్ ఇచ్చేది ఎవరు? పరమాత్మ. బాబా అంటారు, ఎందుకంటే నిరాకార ఆత్మకు ఈ శరీరం ఆసనం అని కూడా గానం చేయబడుతుంది. నిజానికి అది చాలా చిన్నని బిందు. ఆత్మలందరూ నటులే. ఒక్క జన్మ రూపురేఖలు మరు జన్మతో కలవు. ఒక్క జన్మ పాత్ర మరు జన్మతో కలవదు. తాము గతంలో ఎలా ఉండేవారో మరియు భవిష్యత్తులో ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలు సంగమ యుగంలో తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తున్నారు కదా. సంగమ యుగంలో బాబా వచ్చి మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, మన యొక్క గమ్యం ఏంటి అనే విషయాలన్నీ మనకి బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు ఉదయం స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు ఆరిపోయిన ఆత్మ ప్రజ్వలితం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మలో ఎంతో తుప్పు పట్టి ఉంది. తండ్రి స్వర్ణకారుని పనిని కూడా చేస్తున్నారు. మలినాలు ఏవైనా కలుస్తాయి కదా. బాబా చెప్తున్నారు, బాబా ఎవరు? బంగారం. బంగారంలో మల్లాలు కలిస్తే కరిగించి ఏం చేస్తారు? మకిలి తీసేస్తారు. అలాగే బాబా కూడా యోగం ద్వారా ఏం చేస్తున్నారు? మన ఆత్మకి పట్టిన తుప్పు అంతటినీ వదిలించేస్తున్నారు. వెండి, రాగి, లోహం మొదలైన పేర్లు కూడా అలాగే ఉన్నాయి. స్వర్ణయుగం, వెండి యుగం సతో ప్రధానంగా ఉంటాయి. సతో, రజో, తమో ఈ విషయాలను ఇంకే మనుషులు లేక గురువులు అర్థం చేయించలేరు. వీటిని ఒక్క సద్గురువే అర్థం చేయిస్తారు. సద్గురువు అకాల సింహాసనం అని అంటారు కదా. ఆ సద్గురువు కూడా ఆసనం కావాలి కదా. బాబా కూడా ఏం కావాలి? ఆసనం కావాలి. ఆసనం ఎవరు మరి? బ్రహ్మబాబా. ఏ విధంగా ఆత్మలైన మీకు మీ ఆసనాలు ఉన్నాయో అలాగే వారు కూడా తమ ఆసనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. బాబా చెప్తారు, నేను ఏ ఆసనమును తీసుకుంటానో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వారైతే నేతి నేతి అంటూ వచ్చారు, అనగా మాకు తెలియదు అని అన్నారు. మొట్టమొదట మనకు ఏమీ తెలిసేది కాదని పిల్లలైన మీరు కూడా భావించేవారు. ఎవరైతే ఏమీ అర్థం చేసుకోరో వారిని బుద్ధిహీనులు అని అంటారు. మేము చాలా షావుకారులుగా ఉండేవారము. విశ్వరాజ్యభాగ్యం మాకు చెందిందే అని భారతవాసీలు భావిస్తారు. ఇప్పుడు బుద్ధిహీనులుగా అయిపోయారు. మీరు శాస్త్రాలు మొదలైనవి ఏవి చదివినా వాటన్నిటిని ఇప్పుడు మర్చిపోండి. తండ్రినైనా నన్ను ఒక్కడనే స్మృతి చేయండి కదా. సర్వ వేద శాస్త్రాల సారాన్ని కూడా ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారు? మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందైతే అన్ని షాపులకి తిరిగి ఒక్కొక్క వస్తువు కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు సూపర్ మార్కెట్లను పెడుతున్నారు. అందులో మొత్తం A to Z అన్నీ దొరికేస్తున్నాయి. అంటే ఒక చోటే అన్ని పనులు అయిపోతున్నాయి. ఎక్కువ చోట్లకి తిరిగి అవసరం లేకుండా, సమయం ఎక్కువ వ్యర్థం కాకుండా. అలాగే బాబా కూడా ఏం చెప్తున్నారు? పిల్లలు ఇప్పుడు మీ బుద్ధిని 10 చోట్లకి కాదు, ఎప్పుడైతే మెయిన్ హెడ్ ఎవరు? తండ్రి. ఎప్పుడైతే తండ్రిని మీరు స్మృతి చేస్తారో సర్వ వేద శాస్త్రాల సారం కూడా మీకు అర్థం చేయిస్తాను అని చెప్తున్నారు బాబా. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి కదా. అన్నీ వదిలేయమని అయితే బాబా చెప్పట్లేదు కదా. అన్నీ చెయ్యండి, కానీ బుద్ధిలో భగవంతుని పెట్టుకోండి, భుజాలపైన కుటుంబ భారం పెట్టుకోండి. బుద్ధిలో ఉండే తండ్రి ఏం చేస్తాడు? భుజాలపైన ఉండే భారానికి మనకి సహాయం చేస్తారు. అప్పుడు తేలికైపోతుంది కదా. సన్యాసుల అనుచరులు కూడా తమ ఇళ్లల్లోనే ఉంటారు. సత్యమైన అనుచరులు ఎవరైతే ఉంటారో వారు వారితో పాటు ఉంటారు. మిగిలిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉంటారు.
కావున ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. దీన్ని జ్ఞాననాట్యము అని అంటారు. యోగం అనగా సైలెన్స్, జ్ఞాననాట్యం జరుగుతుంది. యోగంలోనైతే పూర్తిగా శాంతిగా ఉండవలసి ఉంటుంది. డెడ్ సైలెన్స్ అని అంటారు కదా, 3 నిమిషాలు డెడ్ సైలెన్స్గా ఉండండి అని అంటారు. కానీ దాని అర్థాన్ని గురించి కూడా ఎవరికీ తెలియదు అని చెప్తున్నారు. యోగం అంటే అర్థం ఏంటి? శాంతి స్థితిలో ఏమైపోవాలి? సైలెన్స్లో స్థితిలో అయిపోండి అని చెప్తున్నారు. అంటే ఇంక ఈ శరీరం, ప్రపంచం అన్నిటినీ మర్చిపోవాలి. నేను బిందు, బాబా బిందు బస్. ఎప్పుడైతే ఈ శరీరానికి అతీతం అయిపోతామో, ఆత్మకి ఇంద్రియాలకు అతీతమైన సుఖాన్ని ఆత్మ అనుభవం చేసుకోగలుగుతుంది అని చెప్తున్నారు బాబా. సన్యాసులు శాంతి కొరకు అడవుల్లోకి వెళ్తారు, కానీ అక్కడ శాంతి లభించజాలదు. రాణి తన హారమును కంఠంపై ఉంచుకుని అంతా వెతికినట్లుగా ఒక కథ కూడా ఉంది కదా. ఈ ఉదాహరణ శాంతిని గూర్చే అని చెప్తున్నారు బాబా కదా. మహారాణి గారు నా హారం పడిపోయిందని అంతా వెతికారట. అప్పుడు ఎవరో చెప్పారట, అమ్మా మీ హారం పడిపోలేదు, అది మీ కంఠంలోనే ఉంది అని. అంటే ఆవిడ హారం ఆవిడ మెడలో పెట్టుకుని ఊరంతా వెతుకుతుంది. అలాగే శాంతి మన యొక్క స్వధర్మం. ఆత్మ స్వధర్మం ఏంటి? శాంతి. నేను ఆత్మ అనుకుంటే అంతా శాంతి, నేను దేహం అనుకుంటే అంతా అశాంతి. ఎందుకంటే దేహం అనుకుంటే అన్నీ గుర్తొస్తాయి, దాంతో ఏమైపోతుంది? మనసు అశాంతి అయిపోతుంది. ఒక్క నిమిషం ఆత్మ అనుకోండి, అన్నిటికీ అతీతం అయిపోండి, పూర్తి శాంతి స్థితిలో మనం స్థితిలో అవ్వగలుగుతాం. అందుకని శాంతి ఎక్కడో వెతికితే దొరికేది కాదు, మన స్వధర్మమే శాంతి అని చెప్తున్నారు బాబా. తండ్రి ఈ సమయంలో ఏ విషయాలైతే అర్థం చేయిస్తారో ఆ దృష్టాంతాలు మళ్ళీ భక్తి మార్గంలో నడుస్తూ వస్తాయి. తండ్రి ఈ సమయంలో పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచంగా తయారు చేస్తారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తారు. ఇది మీరు అర్థం చేసుకోగలరు. మిగిలిన ఈ ప్రపంచం అంతా తమో ప్రధానమైంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు పతితమైంది, ఎందుకంటే అందరూ వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు, దాన్ని సంపూర్ణ నిర్వికారి ప్రపంచము అని అంటారు. వేస్లెస్ వరల్డ్ అని అంటారు కదా. వైస్లెస్ వరల్డ్ అంటే సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరే పూజ్యుల నుండి పూజారీలుగా అయ్యారు. బాబాను గూర్చి ఎప్పుడూ ఈ విధంగా అనరు. తండ్రి ఎప్పుడూ పూజారీగా అవ్వరు. మనుషులు కణకణంలోనూ పరమాత్మ ఉన్నారు అని అనేస్తారు. కావుననే ఎప్పుడెప్పుడైతే భారతదేశంలో ఈ విధంగా ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను అని బాబా అంటారు. వారైతే కేవలం ఈ విధంగా శ్లోకాలు చదువుతారు. దీని అర్థం వారికి ఏమీ తెలియదు. శరీరమే పతితంగా అవుతుంది, కానీ ఆత్మ అయితే అవ్వదు అని వారు భావిస్తారు. బాబా అంటారు మొదట ఆత్మ పతితంగా అయ్యింది, కావునే శరీరం కూడా పతితంగా అయ్యింది అని బాబా అంటారు. బంగారంలో మలినాలు కలుస్తాయి కదా. బంగారంలో ఏం కలుస్తాయి? మలినాలు కలుస్తాయి. అప్పుడే నగలు మలినంగా ఉంటాయి. కావున మళ్ళీ నగలు కూడా ఆ విధంగానే అవుతాయి అని. కానీ అవన్నీ భక్తి మార్గంలో ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ విరాజాన్మై ఉందని బాబా అర్థం చేయిస్తున్నారు కదా. ప్రతి ఒక్కరిలోనే ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ లేకపోతే శరీరం పనిచేయదు. జీవాత్మ అని కూడా అంటారు. జీవ పరమాత్మ అని అయితే అన్నారు కదా. బాబా అంటారు, ఏమంటారు? మహాత్మ, మహాన్ ఆత్మ అని అనడం జరుగుతుంది. మహాన్ పరమాత్మ అని అయితే అన్నారు కదా. అంటారా? మహాన్ పరమాత్మ, పరమాత్మ ఎప్పుడూ పరమాత్మే, ఆయన ఎప్పుడూ ఉన్నతమైన వాడే. పాపాత్మ, పుణ్యాత్మ కదా, మహాత్మ, తర్వాత ఏమంటారు? దేవాత్మ, ధర్మాత్మ, ఇలా ఆత్మకు ఉన్నాయి. కానీ పరమాత్మ అయితే అందరికన్నా ఉన్నతమైన వాడు. పరమాత్మ ఎప్పుడు పరమాత్మే. ఆత్మయే భిన్న భిన్న శరీరాలు తీసుకుని పాత్రను అభినయిస్తుంది. కావున యోగం పూర్తిగా నిశ్శబ్దమైంది. ఇది మళ్ళీ జ్ఞాననాట్యము. బాబా జ్ఞాననాట్యం కూడా ఎవరైతే అభిరుచిని కలిగి ఉంటారో వారి ముందే జరుగుతుంది. ఎవరిలో ఎంతటి జ్ఞానం ఉందో, ఎంతగా వారిలో యోగం యొక్క నష ఉందో బాబాకు తెలుసు. తెలీదు? బాబాకైతే తెలుసు కదా.
టీచర్కి అయితే తెలిసి ఉంటుంది కదా, ఎవరెవరు మంచి గుణవంతులైన పిల్లలో బాబాకు కూడా తెలుసు. మంచి మంచి పిల్లల్ని అటు ఇటు పిలవడం జరుగుతుంది. పిల్లల్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ప్రజలు కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తయారవుతారు. ఇది స్కూలు లేక పాఠశాల కదా. పాఠశాలలో ఎల్లప్పుడూ నెంబర్ వారీగానే కూర్చుంటారు కదా. పాఠశాలలో ఎలా కూర్చుంటారు? ఎప్పుడు నెంబర్ వారీగానే కూర్చుంటారు. బాబా అంటున్నారు, ఫలానా వారు చురుకుగా ఉన్నారు, వీరు మధ్యమంగా ఉన్నారు అని అర్థం చేసుకోగలరు. బాబా చెప్తారు, ఇక్కడ ఇది అనంతమైన క్లాసు. ఇక్కడ ఎవరిని నెంబర్ వారీగా కూర్చోబెట్టలేరు. నా ముందు ఎవరైతే కూర్చున్నారో వారిలో ఏ జ్ఞానము లేదని బాబాకు తెలుసు కదా. ఇక్కడ నెంబర్ వారీగా కూర్చోబెడతారా? బాబా మనల్ని కూర్చోబెట్టారు కదా. కేవలం భావన ఉంది, అంతేకాని జ్ఞానం లేదు, స్మృతి లేదు. వీరు తండ్రి, వీరి నుండి మనం వారసత్వాన్ని తీసుకోవాలి అన్న నిశ్చయం మాత్రం ఉంది. బాబా ఏం చెప్తున్నారో చూడండి కదా. నా ముందు ఎవరైతే కూర్చున్నారో వారిలో ఏ జ్ఞానం లేదని బాబాకు తెలుసట. కేవలం ఏముంది? భావన ఉంది, అంతేకాని జ్ఞానం లేదు, స్మృతి లేదు. అంటే వీరు తండ్రి, వీరి నుండి మన వారసత్వాన్ని తీసుకోవాలి అన్న నిశ్చయం ఉంది. ఆ నిశ్చయం ఏం చేస్తుంది? నమ్మకాన్ని కలిగిస్తుంది. దాంతో ప్రాప్తికి అధికారులు అయిపోతారు. వారసత్వం అయితే అందరికీ లభిస్తుంది, కానీ రాజ్యంలోనైతే పదవి నెంబర్ వారీగా ఉంటుంది. ఎవరైతే చాలా మంచి సేవను చేస్తారో వారికి చాలా మంచి ప్రైజ్ లభిస్తుంది. పిల్లలు ఎవరైతే మంచి సేవ చేస్తారో వాళ్ళకి చాలా మంచి ప్రైజు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. మరి ఇష్టం, ఎవరి ఇష్టం కదా, ఎవరు మంచి ప్రైజ్ తీసుకుంటారో, మరి ఏ ప్రైజ్ తీసుకుంటారో ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ అందరికీ ప్రైజ్ని ఇస్తూ ఉంటారు. ఎవరైతే సలహా ఇస్తారో, బుద్ధిని నడుపుతారో వారికి ప్రైజ్ లభిస్తుంది. విశ్వంలో స్వచ్ఛమైన శాంతి ఎలా స్థాపన అవుతుందో ఇప్పుడు మీకు తెలుసు. అసలు విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది? దానిని ఎప్పుడైనా విన్నారా లేక చూసారా? విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది అనేది ఎప్పుడైనా విన్నారా, చూసారా అని అడుగుతున్నారు. ఎటువంటి శాంతిని కోరుకుంటున్నారు? అది ఎప్పుడు ఉండేది అని అసలు వారిని అడిగి చూడండి కదా. అందరూ శాంతి ఏం కావాలి అంటే ఇప్పుడు ఏమంటున్నారు? శాంతి కావాలి. అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు? మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎందుకు లేదు చెప్పండి? మనశ్శాంతి ఎందుకు లేదు? మనసుని భగవంతుడి దగ్గర మనం కేంద్రీకృతం చెయ్యట్లేదు. మనసుని ముక్కలు చేసేస్తున్నాం. వాళ్ళ కొంచెం, వీళ్ళ కొంచెం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, అక్కడ అలా 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 ఏవేవో ఆలోచిస్తున్నాం. దానివల్ల మనసుకి ఏముండట్లేదు? శాంతి ఉండట్లేదు. ఏమన్నా ఎందుకు అలా ఉన్నారని అడిగితే ఏం చెప్తారు? ఏం చేయను, నా మనసుకి శాంతి లేదు కదా, నాకు సుఖం లేదు. మనకి సుఖం కావాలన్నా, శాంతి కావాలన్నా ఒక్క సెకండ్ అన్నిటికీ అతీతం అయిపోయి పరమాత్మకి ఎప్పుడైతే దగ్గర అవుతామో, ఆ పరమాత్మ యొక్క ప్రేమను మనం ఎప్పుడైతే పొందుతామో, ఆత్మ ఏదైతే కోల్పోయిందో అది తిరిగి మళ్ళీ ప్రాప్తించుకుంటుంది కదా. ఇప్పుడు ఆ టైం కూడా ఎవరికీ ఉండట్లేదు. అన్నిటికీ టైం ఉంటుంది, కానీ భగవంతుని తలుచుకోవడానికే టైం ఉండట్లేదు. అన్నీ కూడా రావు, కానీ ఇదే కూడా వస్తుంది. కానీ కూడా వచ్చేదానికేమో మనం సమయాన్ని ఇవ్వట్లేదు. మనం తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేసే వాటికైతే మనం సమయాన్ని ఇస్తున్నాం. బాబా అంటున్నారు, ఎందుకంటే దాని జవాబు మీకు తెలుసు. ప్రశ్న అడిగేవారికే జవాబు తెలియనప్పుడు వారిని ఏమంటారు? ఎటువంటి శాంతిని కోరుకుంటున్నారు అని మీరు వార్తాపత్రికల ద్వారా ప్రశ్నించండి. శాంతిధామం ఉంటుంది, అక్కడ ఆత్మలైన మనందరము ఉంటాము. ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చేయండి, ఇంకొకటి సుఖధామాన్ని స్మృతి చేయండి అని బాబా అంటారు. శాంతిధామాన్ని స్మృతి చేయండి, సుఖధామాన్ని స్మృతి చేయండి. సృష్టి చక్రపు పూర్తి జ్ఞానం లేని కారణంగా ఎంతగానో కోతలు కోస్తూ ఉంటారు. మనం డబల్ కిరీటధారులుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. మనం దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ
మనుషులుగా అయ్యాం. దేవతలను దేవతలు అని అంటారు, కానీ మనుషులు అని అయితే అనరు. ఎందుకంటే వారు దైవీ గుణాలు కలవారు కదా అని చెప్తున్నారు. బాబా అంటారు, మీరు వచ్చి మమ్మల్ని అందరినీ పావనంగా తయారు చేయండి అని అంటారు. బ్రహ్మలోకమును నిజానికి ప్రపంచం అని అయితే అనరు. అక్కడ ఆత్మలైన మీరుంటారు. బ్రహ్మాండంలో బ్రహ్మలోకంలో ఇప్పుడు ఏదైనా చూడండి ఎలా ఉంది అని అడిగామనుకోండి, ఏదైనా వస్తువో లేకపోతే ఏదైనా తినడానికి పెట్టో, ఏదైనా సర్దో, లేకపోతే ఏదైనా చూపించో ఏమంటారు? బ్రహ్మాండంగా ఉంది అంటే అన్నిటికన్నా బాగుండేది ఏం బాగుంటుంది? బ్రహ్మాండం. ఎందుకంటే అక్కడ ఆత్మ పూర్తి శాంతిలో ఉంటుంది కాబట్టి అదే ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకని బాబా ఏం చెప్తున్నారు, బ్రహ్మలోకం నిజానికి ప్రపంచం అని అయితే అన్నారు. అక్కడ ఎవరు ఉంటారు? ఆత్మలైనా మీరుంటారు. నిజానికి పాత్రను అభినయించే ప్రపంచం ఇదే, అది శాంతిధామం. నేను కూర్చుని పిల్లలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను అని బాబా అర్థం చేయిస్తారు. ఎవరికైతే తమ జన్మలను గూర్చే తెలీదో వారిలోకే నేను వస్తాను. ఇది కూడా ఇప్పుడే వింటారు. నేను ఇతరుల్లోకి ప్రవేశిస్తాను. ఎవరిలోకి? బ్రహ్మ బాబాలోకి. ఇది పతితమైన పాత ప్రపంచం, రావణ్ణి ప్రపంచం. ఎవరైతే నెంబర్ 1 పావనంగా ఉండేవారో వారే మళ్ళీ చివరి నెంబర్లో పతితులుగా అయ్యారు. ఫస్ట్ పావనంగా ఉన్న ఆత్మ జన్మలు తీసుకుని ఇప్పుడు ఏమైపోయింది? పతితంగా అయిపోయింది. బాబా అంటారు, అతడిని నా రథముగా చేసుకుంటాను. ఎవరిని? బ్రహ్మ బాబాని. ఫస్ట్ నుండి లాస్ట్లోకి వచ్చాడు, మళ్ళీ లాస్ట్ నుండి ఫస్ట్లోకి వెళ్ళాలి. బ్రహ్మ ద్వారా నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తానని చిత్రంలో కూడా అర్థం చేయించారు. దేవీ దేవత ధర్మంలోకి నేను వస్తాను అని అయితే వారు అనరు కదా. దేవీ దేవత ధర్మంలోకి నేను వస్తానని అయితే వారు అనరు కదా. ఎవరు? శివబాబా అయితే రారు కదా. ఎవరి శరీరంలోకైతే వచ్చి కూర్చుంటారో వారే తానే మళ్ళీ వెళ్ళి నారాయణిగా అవుతాడు. నేనైతే రాను, నేను పరంధామ వెళ్ళిపోతాను. నేను ఎవరి శరీరంలోకి అయితే వస్తున్నానో ఇతనే మళ్ళీ ఏమవుతాడు? ఈ నరుడే మళ్ళీ నారాయణుడిగా అవుతాడు. విష్ణువు ఇంకెవరో కాదు, లక్ష్మీనారాయణలే రాధాకృష్ణుల జంటయే విష్ణు. లక్ష్మీనారాయణలు లేక రాధాకృష్ణుల జంటయే కదా, జంటయే. విష్ణువు ఎవరు అన్నది కూడా ఎవరికీ తెలియదు. నేను మీకు వేద శాస్త్రాలు, అన్ని చిత్రాలు మొదలైన వాటి రహస్యాన్ని అర్థం చేయిస్తాను. చిన్నప్పుడు రాధాకృష్ణులు, పెద్దయ్యాక లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణ యొక్క కంబైన్డ్ స్వరూపం ఏంటి? మహావిష్ణు కదా. అందుకే విష్ణువుకి 4 భుజాలు చూపిస్తారు. బాబా అంటారు, నేను ఎవరిలోకైతే ప్రవేశిస్తానో అతడు మళ్ళీ ఈ విధంగా అవుతాడు. ఇది ప్రవృత్తి మార్గం కదా. బ్రహ్మ మరియు ఈ సరస్వతి మళ్ళీ ఆ విధంగా అవుతారు. వీరిలోకి నేను ప్రవేశించి బ్రాహ్మణులకు జ్ఞానాన్ని ఇస్తాను. కావున ఈ బ్రహ్మ కూడా వింటారు కదా. బ్రహ్మలోకి ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా తయారు చేస్తాను అని చెప్తున్నారు బాబా. ఇతడు ఫస్ట్ నెంబర్లో వింటాడు. ఇతడు పెద్ద నది అయిన బ్రహ్మపుత్ర నది, మేళా కూడా సాగరము మరియు బ్రహ్మపుత్ర నది మధ్య జరుగుతుంది. చాలా పెద్ద మేళా జరుగుతుంది కదా. బ్రహ్మపుత్ర నది చాలా పెద్దదంటున్నారు బాబా. అక్కడ సాగరము మరియు నది సంగమం జరుగుతుంది. నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను, ఇతడు ఆ విధంగా అవుతాడు. ఇతడు ఆ విధంగా బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వడంలో 1 క్షణం పడుతుంది కదా. బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1 క్షణం పడుతుంది అని చెప్తున్నారు బాబా. సాక్షాత్కారం జరుగుతుంది. దానితో వెంటనే
నేను ఈ విధముగా అవ్వనున్నాను అన్న నిశ్చయము ఏర్పడుతుంది కదా బ్రహ్మబాబాకి. ఎప్పుడైతే సాక్షాత్కారమైందో స్థాపన వినాశనం కదా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఎప్పుడైతే అంతా సాక్షాత్కారమైందో అప్పుడు ఒక్క సెకండ్లో బాబా పైన ఏమైపోయింది, నిశ్చయంతో ఏమైపోయారు, బాబాకి సమర్పణ అయిపోయారు. నేను విశ్వాధిపతిగా అవ్వనున్నాను, మరి గాడిద బరువును ఏం చేసుకోను, అంతటినీ వదిలేశారు కదా. బ్రహ్మబాబాకి ఎప్పుడైతే శివబాబా ఆది అంతం యొక్క సాక్షాత్కారం చేయించారో జరిగిందో అప్పుడు బాబాకి ఒకటే అనిపించింది, నేను విశ్వానికి అధిపతిగా అవుతున్నాను కదా, మరి ఇంక గాడిద బరువు అంతా ఏం చేసుకోను, నాకెందుకు ఇదంతా అని అంతటినీ కూడా ఏం చేశారు, వదిలేశారు. బాబా వచ్చి ఉన్నారని ఈ ప్రపంచవికి అంతం అవనున్నదని కూడా మొదట అన్నది అంతమవ్వనున్నదని మీకు కూడా మొదటే తెలిసింది. కావున వెంటనే పరుగు తీశారు. అంతేకాని బాబా ఎత్తుకుపోలేదు కదా. ఎత్తుకుపోయారా? బాబా ఎవరిని ఎత్తుకుపోలేదు. ఎప్పుడైతే మనం రహస్యం తెలుసుకున్నామో అప్పుడేం చేసాం, ఆ రహస్యాన్ని తెలుసుకుని మన జీవితాన్ని మనం ఉన్నతంగా తయారు చేసుకోవడం కోసమే మనం బాబా దగ్గరికి వస్తున్నాం కదా. తెలియని వాళ్ళు ఏమంటారు, కృష్ణుడికి ఎలాగైతే ఎంతోమంది రాణులు ఉన్నారని చెప్పారో అదేవిధంగా బ్రహ్మ ఎత్తుకుపోయాడని అలాగని ఇలాగని ఎన్నో కథల్ని తయారు చేశారు. బాబా అంటున్నారు, అవును బట్టి జరగవలసి ఉంది, ఇదంతా ఏంటి డ్రామా, అందుకు వచ్చారు. కృష్ణుడు ఎత్తుకుపోయాడు అని అంటారు. అచ్చా, కృష్ణుడు ఎత్తుకుపోయినట్లయితే మరి యువరాణులుగానే చేశాడు కదా. అవునా? నిజంగా కృష్ణుడు ఎత్తుకుపోయాడే అనుకోండి, ఎత్తుకుపోయి ఏం చేశాడు, యువరాణులుగా చేశాడు కానీ ఇంకేం చేయలేదు కదా. కావున ఈ జ్ఞానం ద్వారా విశ్వ మహారాజు మహారాణులుగా అవుతారు. ఇది చాలా మంచిది. ఇందులో తిట్లు తినవలసిన అవసరం లేదు. మళ్ళీ ఎప్పుడైతే కళంకాలు మోపబడతాయో అప్పుడే కళంకీధరులుగా అవుతారు అని కూడా అంటారు. శివ్ బాబా పైనే కళంకాలు మోపుతారు. ఎంతగా గ్లాని చేస్తారు? ఆత్మైన మనమే పరమాత్మ, పరమాత్మయే మన ఆత్మ అని అనేస్తారు. కానీ ఆ విధంగా ఉండదని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. ఆత్మలైన మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము. బ్రాహ్మణులు అందరికన్నా ఉన్నతమైన కులం వారు. దానిని వంశము అని అనరు. రాజ్యవంశం అనగా అందులో రాజ్యం ఉంటుంది. ఇది మీ కులం, ఇది చాలా సహజమైంది. మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వనున్నాము. కావున దైవీ గుణాలు తప్పకుండా ధారణ చేయాలి కదా. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి అన్నట్లయితే ఏం చేయమంటున్నారు బాబా? దైవీ గుణాల్ని ధారణ చెయ్యండి అని చెప్తున్నారు. ఎక్కడ ధారణ చేయాలి? ఇక్కడే ధారణ చేయాలి. సిగరెట్, బీడీ మొదలైన వాటిని దేవతలకు నివేదిస్తారా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి. శ్రీనాథ ద్వారంలో నేతి వంటలు ఎన్నో తయారవుతాయి. నివేదన ఎంతగా జరుగుతుందంటే ఇక దాన్ని ఒక దుకాణంగా పెట్టేస్తారు. యాత్రికులు వెళ్ళి తీసుకుంటారు. శ్రీనాథుడికి నేతి వంటలు ఎన్నో రకాలు తయారు చేసి నివేదన చేస్తారట. మళ్ళీ యాత్రికులందరికీ అవే లభిస్తాయట. మనుషులకి ఎంతో భావన ఉంటుంది. సత్యయుగులు ఇటువంటి విషయాలైతే ఏమీ ఉండవు. ఎక్కడైతే భావన ఉంటుంది, ఇది భగవంతుడికి పెట్టింది అని, ఆ భావనతో ఏం చేస్తారు, అది ప్రసాదంగా స్వీకరిస్తారు. సత్యయుగులు ఇటువంటి విషయాలైతే ఉండవు. అక్కడ ప్రకృతి సిద్ధంగానే అన్నీ తయారైపోతాయి. బాబా అంటున్నారు, వస్తువులు పాడు చేసే ఈగలు మొదలైనవేవి ఉండవు. ఎక్కడ? సత్యయుగంలో. ఇటువంటి రోగాలు మొదలైనవేవి అక్కడ ఉండవు. గొప్ప వ్యక్తుల వద్ద శుభ్రత కూడా ఎంతగానో ఉంటుంది. అక్కడ అసలు ఇటువంటి విషయాలే ఉండవు. రోగాలు మొదలైనవేవి ఉండవు. ఈ రోగాలన్నీ ద్వాపర యుగం నుండి వెలువడ్డాయి. సత్యయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ఇలాంటివేవి ఉండవు. రోగాలు కానీ ఇవన్నీ అంటే దోమలు, ఈగలు ఇలాంటి చెత్తవి ఏమి ఉండవు. అసలు ఏమి ఉండవంటున్నారు బాబా. ఎప్పుడైతే ద్వాపర యుగం ప్రారంభమవుతుందో, ఆత్మలో ఎప్పుడైతే వికారాలు ప్రారంభమవుతాయో
ఆత్మ తమో ప్రధానంగా అవుతుంది కదా, అప్పుడు ఇవన్నీ మొదలవుతాయి. తండ్రి వచ్చి మిమ్మల్ని సదా ఆరోగ్యవంతులుగా తయారు చేస్తారు. మీరు తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. తద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. మీ ఆయువు కూడా పెరుగుతుంది. ఇది నిన్నటి విషయము. 150 సంవత్సరాల ఆయువు ఉండేది కదా, ఇప్పుడైతే ఆయువు సగటున 40-45 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే వారు యోగీలుగా ఉండేవారు, వీరు భోగీలుగా ఉన్నారు. సత్యాత్రేతాయుగంలో ఆయుష్ 150 సంవత్సరాలు గ్యారెంటీగా. ఇప్పుడు ఆయుష్ 40-45 సంవత్సరాలు కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే వారు యోగి ఆత్మలు, వీరు భోగి ఆత్మలు అంటున్నారు బాబా కదా. రోగాల ద్వారానే ఏమవుతున్నారు, ఆయుష్ ఈ కలియుగం వచ్చేసరికి ఆయుష్ తక్కువ, జన్మలు ఎక్కువ, తొందరగా దేహాల్ని మార్చేస్తారు. మీరు రాజయోగీలు, రాజఋషులు కావున మీరు పవిత్రంగా ఉంటారు. కానీ ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇది ఒక మాసము లేక సంవత్సరం కాదు. నేను కల్పకల్పం పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తానని బాబా అంటారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. ఒక్క విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. పావనంగా అవ్వాలంటే నన్ను స్మృతి చెయ్యండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని మళ్ళీ చెప్తారు. దేహధర్మాలన్నిటినీ త్యజించండి. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి. మీ ఆత్మను శుభ్రం చేసేందుకు నేను వచ్చాను. తద్వారా మళ్ళీ శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది అని చెప్తున్నారు. ఎక్కడైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు, ఆత్మ ఎప్పుడైతే సంపూర్ణ పవిత్రంగా అవుతుందో అప్పుడు మీరు పాత చెప్పును వదిలివేస్తారు. మళ్ళీ కొత్తది లభిస్తుంది. వందే మాత్రమని మీకు గాయనం ఉంది. మీరు ధరతీని కూడా పవిత్రంగా తయారు చేస్తారు. మాతలైన మీరు స్వర్గ ద్వారాలను తెరుస్తారు. కానీ ఇది ఎవరికీ కూడా తెలియదు అని చెప్తున్నారు బాబా. తెలుసా? తెలియదు కదా. అందుకే బాబా జ్ఞాన కలశాన్ని ఎవరిపైన పెట్టానంటారు? మాతలపైన. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మరూపీ జ్యోతిని ప్రజ్వలితం చేసేందుకు ఉదయమే స్మృతి యాత్రలో కూర్చోవాలి. స్మృతి ద్వారానే తుప్పు వైదొలుగుతుంది. ఆత్మలో ఏ మలినాలైతే కలిశాయో వాటిని స్మృతి ద్వారా తొలగించి స్వచ్ఛమైన బంగారంగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, తండ్రి నుండి ఉన్నత పదవి అనే కానుకను తీసుకునేందుకు భావనతో పాటు జ్ఞానవంతులుగా మరియు గుణవంతులుగా కూడా అవ్వాలి. సేవ చేసి చూపించాలి. వరదానము, నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రత యొక్క అలంకారమును ప్రకాశంగా చూపించే అలంకారమూర్తి భవ. పవిత్రత బ్రాహ్మణ జీవితపు అలంకారం. అన్ని వేళల ముఖము మరియు నడవడిక ద్వారా పవిత్రత అలంకారం అనుభూతి ఇతరులకు అనుభవం అవ్వాలి. దృష్టిలో, ముఖంలో, చేతుల్లో, పాదాల్లో సదా పవిత్రత అలంకారం ప్రత్యక్షమవ్వాలి. వీరి ఫ్యూచర్ ద్వారా పవిత్రత కనిపిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరూ వర్ణించాలి. నయనాల్లో పవిత్రత మెరుపు, ముఖముపై పవిత్రత మందహాసం ఉండాలి. మరే ఇతర విషయము వారికి కనిపించకూడదు. పవిత్రత అలంకారం ద్వారా అలంకరింపబడిన మూర్తి అని వీరిని అంటారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, వ్యర్థ సంబంధ సంపర్కం కూడా అకౌంట్ను ఖాళీ చేస్తుంది. వ్యర్థ సంబంధ సంపర్కం కూడా అకౌంట్ను ఖాళీ చేసేస్తుంది. కావున వ్యర్థాన్ని సమాప్తం చేసేయండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను అలంకారమూర్తి ఆత్మను అనుకోండి. నేను అలంకారమూర్తి ఆత్మను కదా. సర్వగుణాలతో, దివ్య గుణాలతో ఏం చేయాలి? అలంకరింపబడి ఉండాలి.
అమృతవేళ లేచిన వెంటనే ఏమనుకోండి, బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పి, నేను దివ్య గుణాలతో అలంకరింపబడిన అలంకారమూర్తి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.